మేడం నమస్తే అండి. మరి ఈ రోజున లక్ష్మీపార్వతి గారు లోకేష్ గారి గురించి మాట్లాడుతూ అరేతురు అండ్ వ్యాఖ్యానిస్తూ ఈరోజు నువ్వు ఏం పాస్ అయ్యావు, రెడ్ బుక్ వేసుకుని విదేశాల్లో ఆ విధంగా వెచ్చలవిడిగా తిరిగేస్తున్నావు అని చెప్పి మాట్లాడుతుంది. అసలు వ్యాఖ్యలు మనం ఎలా చూడొచ్చు అంటారు, ఏ విధంగా సమానం చెప్తారు అసలు మీరు? ఇప్పుడు వైసీపీ వైపు ఉండి అమ్మ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుందండి లక్ష్మీపార్వతి గారు. ఎందుకంటావేమో ఆయన ఎంత చదివాడో ఏం చదవలేదో నీకు తెలుసా? నీకు తెలీదా లక్ష్మీపార్వతి గారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తాది నువ్వు సై అంటున్నావు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నీకేమాత్రాన పాఠాలు చెప్తున్నారమ్మా? ఇవాళ రోజు రెడ్ బుక్ గురించి కూడా మాట్లాడుతున్నావు, ఈ రోజు ఆయన చదువు గురించి మాట్లాడుతున్నావు. నీకేమాత్రాన ఆయన చదువు చెప్తున్నాడు, ఏమాత్రాన్ని నీ క్లాసెస్ చెప్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మరి మీరెందుకు ఈ విధంగా మాటకొస్తే లోకేష్ బాబు గారిని పదే పదిదానికి చదువు విషయంలో కానీ ఆయన విషయంలో కానీ పదిదానికి రోడ్డుకి ఇరుస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రాన్ని కిరీటం పెట్టారమ్మా ఈరోజు ఈ లోకేష్ బాబు గారి నుంచి కూడా మాట్లాడుతున్నావు? అది కరెక్ట్ కాదు లక్ష్మి గారు. మీకు అసలు గుర్తుపెట్టుకోండి లక్ష్మీపార్వతి గారు. ఎందుకంటే మీకంటే ఒక పేరు ఉంది, కానీ అది వైసీపీ వాళ్ళకి నువ్వు ఉపయోగించుకుంటున్నావు. అది కరెక్ట్ కాదు. మీరు ఏదన్నా చెయ్యాలి అనుకుంటే నువ్వు ఇంట్లో ఉండండి, శుభ్రంగా బాగుంటుంది. అంతేగాని నువ్వు వైసీపీలోని తీసుకొచ్చి వైసీపీలో ఏం చెప్తే కనుక దాన్ని 1కి 10 పుట్టించి నువ్వు 10 రకాలుగా మాట్లాడి నువ్వు ప్రభుత్వాన్ని దృష్టి పట్టించాలని నువ్వు ఎంత చేసినా కూడా అసహాయంగా చూసేది ఇవాళ రోజు నిన్నే. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఏదైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన రిసోర్సెస్ని ప్రైవేటీకరణ చేసేసి, దానికి ఎగ్జాంపుల్గా మెడికల్ కాలేజెస్ కానీ ఇక్కడ వచ్చిన కంపెనీస్ అన్నీ కూడా ప్రైవేటీకరణ చేసేసి ఇక్కడ వచ్చిన డబ్బులు మొత్తం జల్సాలు చేయడానికే ఇటు లోకేష్ చంద్రబాబు విదేశాలు తిరుగుతున్నారని చెప్పి మాట్లాడుతుంది. ఏంటి ఎలా చూడొచ్చు అంటారు? చెప్పాలంటే ప్రతిదీ అన్నీ తీసుకెళ్ళి దీన్ని బొక్కలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అన్నీ లోకేష్ బాబు గారు విదేశాలు వెళ్ళి అవన్నీ పూరుస్తున్నారు. ఏ విషయాలైనా కానీ యువత గురించే కానీ మంచి చెడు గురించే చేస్తున్నారా కానీ అందరూ బాగుపడాలని చెప్పి విదేశాలకు తిరుగుతున్నారు. ప్రతిదీ కూడా అక్కడికి వెళ్ళి తీసుకొస్తున్నారు మా లోకేష్ బాబు గారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఇక్కడ అన్ని బొక్కలు పెట్టి అక్కడికి వెళ్ళి పూడ్చుకున్నాడు మీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆకతోకలు లేకుండా చేస్తున్నాడు మీ జగన్మోహన్ రెడ్డి గారు. మీ ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా బొక్కలు పెట్టేళ్ళాడు ఒకసారి ఆలోచించమ్మా లక్ష్మీపార్వతి గారు మీరు. అంటే ఎలా చూడొచ్చండి? పక్కన రాష్ట్రం అప్పులు పాలు చేసేసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. మరి అలాంటి టైంలో కూడా మన రాష్ట్రానికి కావాల్సిన పెట్టుబడులు కానీ సంక్షేమ పథకాలు కానీ టైం టు టైం ఇవ్వటం, ఈ పక్కన వైసీపీ నాయకులు ఇలా మాట్లాడటం ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు చెప్పాలంటే మీరు అన్నట్టుగానే ఇప్పుడు ప్రతిదీ కూడా బొక్కలు పెట్టి గుంతలు పెట్టి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ మొత్తానికి ఎక్కడికక్కడ ఉన్న ముళ్ళు కంపలన్నీ తీసేసి పూలబాట వేస్తుంది అది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఏదన్నా కానీ చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ కింద ముళ్ళేయాలని చూసినా కూడా ఆయన పూలబాట వేస్తున్నాడు. ఆయన కూడా లక్ష్మీపార్వతి గారు కూడా దగ్గరుండి చూస్తుండే కూడా ఇవాళ రోజు లోకేష్ బాబు గారి గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మాట్లాడడానికి ఆమె నాలుగు పట్టం తాడు పట్టం మాకు అర్థం కావట్లేదు. నరం లేని 4 రకాలుగా మాట్లాడుతుందంట. అలాగే ఈమె 100 రకాలుగా మాట్లాడుతుంది ఈరోజు. దానికి నిదర్శనం చెప్పాలంటే నరం లేని 4 మాట్లాడుతుంది ఎవరంటే దీనికి నిదర్శనం ఎవరంటే లక్ష్మీపార్వతి గారు. ఎందుకంటే ఇవాళ రోజు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎంత ఇదిగా అభివృద్ధులు చెందుతుంది, ఎన్ని విధాలుగా మనకు న్యాయం చేస్తుంది, ప్రజలకి ఎంతగా అభివృద్ధిగా చెందుకుంటే ప్రజల కోసం ఎంత ముందుగా వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎన్ని బొక్కలు పెట్టినా ఎన్ని అప్పుల పాలు చేసి వెళ్ళినా కూడా ఎన్ని ఆస్తులన్నీ నష్టపోటి రైతుల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి అన్నిటికీ ఎంత నాశనం చేసి వెళ్తే వాళ్ళందరినీ అభివృద్ధిలో తెస్తూ వాళ్ళకు ఒక దారి పెడుతున్నారు ఇవాళ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించే కానీ లోకేష్ బాబు గారి గురించే కానీ ఏదైనా మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వంలో చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు, కానీ చంద్రబాబు నాయుడు గారికి అది వాళ్ళ చుట్టంలో వ్యవహరిస్తూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ద్వారా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు, సిబిఎస్ ఐటీ సిలబస్ తీసుకొచ్చారు, ఆ ట్యాబ్స్ ఇచ్చారు. అలాంటి సంస్కారం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ చంద్రబాబు మాత్రం దానికి విరుద్ధంగా అతను తీసుకొచ్చిన రిసోర్సెస్ని చంద్రబాబు నేను తీసుకొచ్చాను గొప్పలు చెప్పుకుంటూ ఒక విరుద్ధంగా చట్టవిరుద్ధంగా చేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పి మాట్లాడుతున్నాను. దాని మీద ఏంటి ఒపీనియన్? ఇప్పుడు చదువు విషయం తీసుకున్నా ఏ విషయం తీసుకున్నా ట్యాపులు ఇచ్చిన విషయం తీసుకుంటే ట్యాపుల విషయంలో మటుకు పిల్లల భవిష్యత్తు నాశనం చేశారు. ఇవాళ రోజు మొన్న కూడా చిన్న పిల్లలు 7-8 సంవత్సరాల పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా గంజాయికి అలవాటు పడిపోయారు మీరు ఇచ్చిన ట్యాపుల వల్ల. ఈ ట్యాపులు లేకోకుండా ఇప్పుడు తెలుగు అనేది మన హిందూ సాంప్రదాయం. అలాంటి తెలుగు భాషలో మాట్లాడాలి, తెలుగు భాషలో రాయాలని చెప్పేసి గతం నుంచే ఉంది. ఇవాళ కొత్తగా ఆయన ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఆయన ఇంగ్లీష్లో మాట్లాడతాడని చెప్పేసి ప్రజలందరూ ఇంగ్లీష్లో మాట్లాడాలని రూల్ ఏం లేదు కదా. ముందు తెలుగు మాట్లాడడం నేర్చుకోమని చెప్పు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పుడు ఇంగ్లీష్ కాదు, ఇంగ్లీష్ కూడా రాడు అసలు చెప్పాలంటే. ఆయన దేనికైనా కానీ ఎత్తుతరంగా పోతుంటాడే కానీ అసలు చెప్పాలంటే ఆయన దేనికి మద్దతు పలుకుతున్నాడో కూడా మనకు తెలియట్లేదు. ఆయనకు వచ్చి ఒక అక్షరం కూడా అది ఏ భాషలో అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. మొన్న కూడా
స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడేటప్పుడు ఒక అక్షరం ఒక్క రాలేదు. తెలుగు మాట్లాడా, లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడా, కన్నడ మాట్లాడా, ఏ భాష మాట్లాడాడు ఆయన? మరి విదేశాల్లో చదువుకొని వచ్చాడు, మరి ఏం చేశాడు ఇక్కడికి వచ్చి ప్రజల్లోకి వచ్చి? మరి ఏ భాషల్లో మాట్లాడారు? ఏది లేదు కదా. లక్ష్మీపార్వతి గారు ఆలోచించండి. మన తెలుగు బిడ్డ అయినా నారా లోకేష్ గారి ఇవాళ రోజు చదువు విషయంలో ఇంటర్నేషనల్ లెవెల్లో నిలిచేబెట్టారు గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని కూడా. ఇంకంతకన్నా మాకేం కావాలమ్మా? మేము పేదవాళ్ళైనా కూడా మా పిల్లల్ని కూడా ఎంత అభివృద్ధిగా చెందిస్తున్నారో గవర్నమెంట్ స్కూల్లో కూడా, ప్రైవేట్ స్కూల్లో చదివించుకునే వాళ్ళకి కూడా ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లలకి కూడా ఏ విధంగా కూడా వాళ్ళకి వీళ్ళకి సమాన స్థాయితో పెట్టినది చంద్రబాబు నాయుడు గారు, అలా లోకేష్ బాబు గారు. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం అసమర్థత పాలన ఎక్కువైపోయింది, మొత్తం అసమర్థ పాలన నడుస్తూ ఉందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు లక్ష్మీపార్వతి. ఏంటండి అసలు నిజంగా అలా జరుగుతుందా? అలా జరుగుతుందంటే చేసి వెళ్ళింది వాళ్ళు, ఎక్కడైతే ఏం జరగట్లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి త్రిమూర్తుల్లాగా చక్రం తిప్పుకుంటూ అందరికీ మంచి చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ ఆయన ఏకమాత్రంగా వచ్చాడు, ప్రజలందరినీ తోసుకొని వెళ్ళిపోయాడు. అంటే చక్రాలను పెట్టి ఏదో తిప్పేద్దాం అనుకున్నా, ఆ చక్రాలతోనే అందరు తలలు కోసి వెళ్ళిపోయాడు. ఇవాళ వరకు అదే చక్రం ఉన్న త్రిమూర్తుల మటుకు అన్ని రకాల అభివృద్ధి చెందుకుంటూ పోతున్నది కూటమి ప్రభుత్వం ఈరోజు. ఇక్కడ నేను గెలిచాక మావిగన్ అంశం కూడా తీసుకొస్తాను, మావిగన్ మీద నేను స్టాండ్ అయ్యాను అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ ఏ సీఎం గెలిస్తే అతనికి ఇష్టం వచ్చినట్టుగా రాజధాని మార్చుకునే అవకాశం ఏదన్నా? ఓ పక్కనేమో ప్రజల మన్నన పొందింది మావిగన్, ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు, మావిగన్ వర్సెస్ అమరావతి రేపు జరగబోయే 29 ఎలక్షన్స్లో అని చెప్పి మాట్లాడుతున్నారు. దాని మీద అంటే ఒపీనియన్ అండి. మొన్న అమరావతికి మీకు మద్దతు పలుకుతుందని అని చెప్పారు. మొన్న మీ వైసీపీ వెళ్ళారు కదా, అతను పేరు చెప్పాలంటే అంబటి రాంబాబు గారు, వీరాల నాని, కేసీఆర్ వాళ్ళ అబ్బాయి వెళ్ళారు కదా అవినాష్. వీళ్ళందరూ ఏం చేశారమ్మా? వాళ్ళకి సపోర్ట్ చేయకోకుండా మాట్లాడుకోకుండా మరి మీకు ఓట్లు పడతాయి అన్నప్పుడు వాళ్ళని ఎందుకు ఆడపిల్లల్ని అసహ్యంగా మాట్లాడారు, అశ్రద్ధంగా మాట్లాడి అసహ్యంగా కొట్టడానికి కూడా చెయ్యెత్తారు మరి అవినాష్ గారు. మరి అదేనా మీరు చేసే పరిపాలన? ఇది మీకు మద్దతు అనిపించుకుని మీకు అనిపిస్తుందేమో అది అమరావతి ఎవరికి చెందాలా ఏంటి అనేది ప్రజలు నిర్ణయిస్తారు. నీకు నువ్వే ప్రతిదానికి నేనే గెలుస్తాను అన్న మాట అనుకోవడం కూడా పనికిరా. కానీ సంతృప్తి పడు, నీకు నువ్వే నేనే గెలుస్తానని చెప్పి అనుకో, తప్పలేదు. అంతేగాని నువ్వు ప్రజల్లోకి రాకోకుండా, ప్రజల్లో ఏ విషయం చేయకోకుండా నాదే ముందస్తు అనుకో, నేనే ముందొస్తానని చెప్పి అనుకున్నప్పుడు రా ప్రజల్లోకి. మరి ఇన్ని జరుగుతున్నప్పుడు నువ్వు మంచి జరుగుతుందా చెడు జరుగుతున్నప్పుడు నీకు చెడు అన్నప్పుడు మరి ప్రజల్లోకి రావాలి కదా. రాకోకుండా ఏసీలో కూర్చొని నీకు వచ్చిన భాషలో నువ్వు మాట్లాడి ఏ విధంగా పడితే అది మీడియాకి ఇచ్చేసుకుంటే సరిపోదు కదా. లక్ష్మీపార్వతి గారు ఇప్పుడే చెప్తున్నా, మేము ఒక ఆడపిల్లలాగా చెప్తున్నాం, ఒక ఇదిలా చెప్తున్నాము. ఆలోచించుకొని ఏదైనా కానీ మాట్లాడేటప్పుడు నోరు అద్దులో పెట్టుకొని మాట్లాడితే నీకంటే గౌరవం ఉంటుంది. ఇవాళ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు అసహ్యంగా మాట్లాడే ముందు కూడా మా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ బాబు గురించి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. లేదంటే మటుకు రేపన్న రోజు ఇంకా ఎదుర్కోవాల్సింది వచ్చింది మీరు రేపు.